మీ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర చాలా ఆధారాలున్నాయి. ప్రధానంగా మీ దగ్గరే ఉన్నాయని బయట ఒక చర్చ ఉంది. ఏమేమి ఆధారాలున్నాయి ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర? ఆధారాలు ఏం అవసరం లేదు. ఆ అమ్మాయి మనోబలమే ఈరోజు అన్నిటికన్నా ఆధారం. రెండోది ఆ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంటే ఆధారం. బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్లో పెట్టిన కంప్లైంటే దీనికి కీలకమైన ఆధారం. అన్నిటికన్నా గొప్ప ఆధారం ఇంకోటి ఉండదు. ఒకవేళ మీరు డిపార్ట్మెంట్లో ఉండి సర్వీస్లో ఉండి మీ దగ్గరికి కేసు వస్తే ఏ సెక్షన్ల కింద ఏ ఆధారంతో మీరు దీన్ని కేసు చేస్తారు? మీరు అర్జెంటుగా మొట్టమొదట ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఆ అమ్మాయిని మేజిస్ట్రేట్ ముందర తీసుకుపోతాం. ఆ అమ్మాయి తల్లిని మేజిస్ట్రేట్ ముందర తీసుకుపోతాం. ఇమ్మీడియట్గా లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తాం. బండి సంజయ్ ఇంటికి మీదకి పోతాం. ఇంటి మీదకి పోయి సార్ మీ కొడుకుని ఇస్తారా లేకపోతే రైడ్ చేయాలన్నా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే దోస్తులు ఎవరైతే వాళ్ళందరి కాల్ డీటెయిల్స్ మొత్తం కూడా అనలైజ్ చేస్తాం. మల్టిపుల్ టీమ్స్ ఎక్కడెక్కడ అన్ని పోలీస్ స్టేషన్ల పని బంద్ చేసి అందరు నిష్ణాతులైన ఇన్స్పెక్టర్లందరినీ కూడా ఇలా తీసుకొచ్చి వాళ్ళతోని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ 4-5 బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతి రోజుకు ఒకసారైనా కూడా రివ్యూ చేసి ఏమైంది, నీ టీం ఏం చేసింది, వాడు ఎక్కడున్నాడు, వాడు దోస్తులు ఎక్కడున్నారు, వాడు గంజాయి బ్యాచ్ ఎక్కడున్నది, ఎక్కడెక్కడ తిరుగుతాడు, తర్వాత ఏ మొయినాబాద్లో అత్యాచారం జరిగింది అక్కడికి పంపిస్తాం, ఏ సర్వీస్ అపార్ట్మెంట్లో అత్యాచారం జరిగింది అక్కడ పంపిస్తాం, ఏ బేస్మెంట్లో అత్యాచారం జరిగింది అక్కడ పంపిస్తాం, వీడు ఏ తిరువన్నామలో ఎక్కడ ఏ హోటల్ రూమ్లో ఉన్నాడు అక్కడ పంపిస్తాం, వీడు దోస్తులు ఎక్కడ నువ్వు కాల్ డీటెయిల్ చూస్తే 2 నిమిషాలు దొరికిపోతారు కాదండి. మొత్తం జాతకం 2 నిమిషాలండి. సెల్ ఫోన్ ట్యాపింగ్ కూడా అవసరం లేదు. కాల్ డీటెయిల్ చూస్తే దొరుకుతారు. వీడికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నాయి, వీడు ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ మార్చిండ్రు, సీసీటీవీ కెమెరాలు ఎక్కడున్నాయి, వీడు ఎక్కడెక్కడ వీని కారు తిరిగింది, వీడిని ఏ కారులో తిరుగుతాడు, అన్ని సీసీటీవీ ఫుటేజ్ బండి సంజయ్ ఇంటి ముందర సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ తీస్తే 2 నిమిషాలు దొరుకుతాడు కాదండి. వీడేమన్నా ఒసామా బిన్ లాడెనా? నేను ఆ పొజిషన్లో అదే చేస్తా. ఎందుకంటే నాకు ఆ బిడ్డ ఇంపార్టెంట్, ఆమె భవిష్యత్తు ఇంపార్టెంట్. మేము ఎప్పుడు అట్లేదు. మేము నా దగ్గరికి నేను డీసీపీ క్రైమ్ ఉన్నప్పుడు నేను అక్కడ కూర్చున్న ఒక బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు వచ్చింది. అయ్యా బాబు, నేను నాగార్జున ఫైనాన్స్లో నేను 10,000 పెట్టిన బాబు, కానీ నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు బాబు. నేను నాగార్జున ఫైనాన్స్ ఆఫీస్కు పంజాగుట్టకపోతే నాకు ఏమంటారు, నాకు నా మీదనే ఉల్టా పంజాగుట్టలో కేసు పెట్టారు బాబు అంటే, ఐటీబీ సూర్యనారాయణ నా దగ్గర ఇన్స్పెక్టర్ ఉండే, ఐటీబీ నువ్వు ఏం చేస్తే తెలియదు, సుమో తీసుకొని పోయి వాడు ఎక్కడుంటే వాడిని గుంజుకొని రాపని చెప్పిన. వాడి ఆఫీస్ నుంచి వాడి చైర్మన్, దాని చైర్మన్ సత్యనారాయణ రాజు, వాడు పెద్ద మనిషి, కేవీపీ రామచంద్రరావుకు జాన్ జిగిరి దోస్తు, 1,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. పోతున్నాడు పంజాగుట్ట సర్కిల్ నుంచి బంజారా హిల్స్ వాళ్ళ ఇంటికి పోతున్నాడు. కరెక్ట్గా TV9 ఆఫీస్ ఎదురుగా మా వాడు సుమా ఆపిండు, అడ్డం తిప్పి సార్ దయచేసి మీరు ఒక్కసారి, నా పేరు ఐటీవీ సూర్యనారాయణ, మీరు ఒక్కసారి నా కార్లో కూర్చుంటారా అని చెప్పి డ్రైవర్ని, బాబు నువ్వు ముందరికి వెళ్ళిపో, సార్తో ఒక చిన్న పని ఉందని చెప్పి సుమలో కూర్చోబెట్టుకొని డైరెక్ట్ CCSకు పట్టుకొని వచ్చిండు. నాంపల్లిలో లగ్డీ కప్పుల్లో సైఫాబాద్లో అసెంబ్లీ పక్క పంటున్న CCS పోలీస్ కంట్రోల్లో CCS పట్టుకొని వచ్చిండు. CCS పట్టుకొని వస్తే అర్జెంటుగా లాకప్ చేయండి బాయ్ అన్నారు. అరెస్ట్ చేసినాం. అప్పుడు నాకు పెద్ద వాళ్ళు ఫోన్ చేసారు, రాజశేఖర రెడ్డి గారికి క్లోజు, తర్వాత కేవీపీకి క్లోజ్ అయితే ఏంది సార్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళను చూడండి అన్నాడు. నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళను చూడండి, పుస్తెలు తాకట్టు పెట్టి బతుకుతున్నది, ఆ మహిళను చూడండి అని చెప్పి నేను అన్నా. బుచ్చన్న, న్యాయం జరిగింది ఆమెకు న్యాయం జరిగింది. ఎందుకు జరగదు? బరాబర్ న్యాయం జరిగింది. చిలకలు కూడా నుంచి వచ్చింది ఆమె. ఎందుకు న్యాయం జరగదండి? బరాబర్ జరిగింది. అట్లా నువ్వు చేయాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాసిండు? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. నువ్వు ఈ దేశంలో ఏ చట్టమైనా ఆ 4 విలువలను బతికించాలి. బుచ్చన్న గారు, IAS IPS ఆఫీసర్ల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి, అందులో ఒక కాలం ఉంటుంది, వీడు ఈ ఆఫీసర్ పేదవాళ్లకు సహాయం చేస్తాడా లేదా దాని మీద కామెంట్ చేయండి అంటారు. నిస్సహాయాలు, అణచివేయబడ్డ వర్గాలు, మహిళలు, పిల్లలు, వీళ్ళకి సహాయం చేస్తాడా లేదా దాని మీద కామెంట్ చేయండి అంటారు. సైబరాబాద్లో దంద ఏందండి నాకు అర్థం కాదా. CPలు, తర్వాత DCPలు, ACPలు, ఇన్స్పెక్టర్లు కంప్లైంట్ మార్చమంటారా? మీరు పొద్దున 8 గంటలకు మీరు రోజు కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు, DGP నుంచి ఇన్స్పెక్టర్ దాకా. టెలికాన్ఫరెన్స్లో ఈ కేసు చర్చకు వచ్చినప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండండి? అవి మాకు బయట పెట్టండి చూద్దాం. DCP ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఇన్స్పెక్టర్కి, బయట పెట్టండి చూద్దాం. తర్వాత అన్ని ప్యాడప్ చేయడు కాదు, వాడు ఎట్లా తప్పించుకొని పోయాడు. ఆ DCPని, ACPని, ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలి. CP రోల్ ఉంటే CPని కూడా సస్పెండ్ చేయాలి. ఇది ఏ మెసేజ్ ఇస్తున్నారండి? మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి పోలీసు వాళ్ళకి? చెప్పండి, ఎందుకు జీతాలు ఇవ్వాలి పోలీసు వాళ్ళకు? దుక్కి దిన్ని మొక్క నాటి మొక్క నీళ్ళు పోసి, వడ్ల బస్తాలు మోసి, గనేట్రాలు కొట్టుకుంటా, అడ్డా కూలీలుగా బతుకుతూ, పన్నులు కట్టి మీకు మేపుతుంటే, మీరు మా పిల్లల మానాలను కూడా రక్షించలేకపోతే ఎందుకండి మీకు జీతాలు?
వాడు 3 రోజుల నుంచి దొరుకుతలేడు ముజ్రిం. ఎక్కడ పోయాడు? ఈ అబ్బాయికి ఒకవేళ శిక్ష పడితే ఎన్నేళ్ళు శిక్ష పడవచ్చు ఈ విషయంలో? 20 సంవత్సరాలు పడుతుంది. 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. లైఫ్ కొలాప్స్. వాడు ఈ లైఫ్ కొలాప్స్ కాలేదా మరి? అదే లైఫ్ కొలాప్స్ అంత అయిపోయింది. ఇందులో నుంచి బయట పడేసుకో. బండి సంజయ్ కూడా పోతాడు జైలుకు. ఎస్, ఆయన కూడా శిక్ష పడుతుంది. ఎందుకంటే అమ్మాయి తల్లి చెప్తుంది, ఆయన భయపెట్టించింది మమ్మల్ని. సంగప్ప కూడా పోతాడు జైలుకు. బరాబర్ పోవాలి, పోతారు. రేవంత్ రెడ్డి న్యాయబద్ధంగా విచారణ చేస్తారు. అందుకొరకే మేము అంటున్నాం, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వం జరగాలి. మీరు చూడండి బీజేపీలో స్టేవరు ఎట్లుంటాయంటే, బ్రిజ్ భూషణ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, వినీత్ ఫోగట్ రెజ్లర్, అమ్మాయిలందరూ మా మీద విపరీతంగా లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు వీళ్ళు అంటే అని తీసేయాలి. బ్రిజ్ భూషణ్ రోడ్ల మీదకి వచ్చి పండుకున్నారు అమ్మాయిలు, ఏం చేయలేవు. సెకండ్ పాయింట్, ఉన్నావు 2017లో సార్ మాకు ఉద్యోగం ఇవ్వండి అని 17 సంవత్సరాల బాలిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోతుంది. సేన్ గారు అని ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. అరే ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నదిరా, ఎర్రగా బుర్రగా ఉన్నదని చెప్పి మరుసటి రోజు ఆ అమ్మాయిని ఎమ్మెల్యే అనుచరులందరూ కిడ్నాప్ చేసుకొని పోయి ఘోరంగా అత్యాచారం చేస్తారు. ఆ అమ్మాయి పొల్యూషన్ పోతుంది. నా మీద అత్యాచారం జరిగింది, ఎమ్మెల్యే మీద కేసు పెట్టండి అని పెట్టారు. తండ్రి విరోచితంగా పోరాడతాడు అమ్మాయి మీద, అమ్మాయి కోసం. తండ్రిని చంపేస్తారు 2018లో. బాగా గొడవ అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూపీలో. అప్పుడు తండ్రిని, అప్పుడు ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అవుతాడు. తర్వాత సిబిఐ కేసు చేస్తుంది. సిబిఐ కేసులో ఇది శిక్ష పడుతుంది, 20 సంవత్సరాల శిక్ష పడుతుంది. హైకోర్టు శిక్షను సస్పెండ్ చేస్తుంది. మళ్ళీ దేశవ్యాప్తంగా గొడవ అవుతుంది. గొడవ అయితే అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తుంది. మూడవది బిల్కిస్ బాన్ అనే మహిళ ఘోరంగా రేపు గురవుతుంది 2002 గుజరాత్ మతకులలో. ఆమె రేపు చేసిన వాళ్ళందరినీ జైలు పడేస్తారు. వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే వాళ్ళకు పూలదండలు ఇస్తారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హర్యానాలో డేరా సచ్చా సౌదా, అమ్మాయిలందరిని రేపు చేసి వాళ్ళ బంధువులను చంపేసిండని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తే వాడు జైలుకు పోతాడు. హర్యానా ఎలక్షన్ల కోసమని వాడిని బయటికి తీస్తారు. నిత్యానంద స్వామి పరార్, దేశం లేడు. రేపు ఈ బండి సాయి భగీరథ్ కూడా ఏదో ఒక ద్వీపానికి పోయి నిత్యానంద స్వామి దాకా ఈయన ఒక స్వామి అని నేను ఆశ్చర్యపోను. నిజం పిచ్చన్న, ఇది జోక్ కాదు, ఇది వాస్తవం, ఇది జరుగుద్ది. స్వామి అవతారం ఇచ్చినా మీరు ఆశ్చర్యపోను అవసరం. సార్ ఈ పిల్లవాని గురించి డిపార్ట్మెంట్లో ఉన్న ఒక సమాచారం ఉంటుంది కదా, ఒకసారి కేసు అయిన తర్వాత ఏ సమాచారం ఉన్నది ఈ అబ్బాయి మీద? సమాచారం ఎక్కడుంది? హోంమంత్రి కొడుకు కదా, సమాచారం ఎందుకుంటుంది? రౌడీ షీటర్లు మీకు ఒక విషయం తెలుసా? మా గెల్లు శ్రీనివాస్ మీద, మా బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం అధ్యక్షుడి మీద రౌడీ షీట్ పెట్టిండ్రు. ఆయన చేసిన పాపం ఏంది? ఫీ రియంబర్స్మెంట్ కోసం కొట్లాడు. రౌడీ షీట్ పెట్టినరా? రౌడీ షీట్ పెట్టిండ్రండి. ఫీ రియంబర్స్మెంట్ కోసం కొట్లాడితే రౌడీ షీట్ పెట్టిండ్రు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీద. ఎవరి మీద పెట్టాలి రౌడీ షీటు? బండి సంజయ్ కొడుకు మీద పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? పిల్లల కోసం, పిల్లలకు అన్నల సక్కలు లేవని పోతే విషాహారం సంఘటనలు జరుగుతున్నాయంటే ఆయన మీద రౌడీ షీట్ పెట్టిండ్రు. మన్నే క్రిషాంక్ మీద 35 కేసులు పెట్టిండ్రు. 35 కేసులు. మన జైలు పోయినాం మేము, కేటీఆర్, సత్యేంద్ర రెడ్డి గారు.